ఈ అమ్మాయికి జస్ట్ 9 నెలల కొడుకున్నాడు. అంటే ఇంకా వాడు పాలు తాగే ఏజ్. అటువంటి చిన్న బాబు కోసం కూడా ఆమె బతకాలని అయితే అనుకోలేదు. మరి అంత పెద్ద గొడవలు ఏం జరిగినాయో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అర్థం అవ్వట్లేదు. అంటే ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఉంటారు. ఎంత సెన్సిటివ్ ఉన్నా మనకంటూ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. పిల్లల కోసం మనం బతుకుండాలనేది ఉండాలి కదా. లేకపోతే వాళ్ళని కానీ ఏదో మేము కన్నం పడేసినాం మేము చచ్చిపోతాం అంటే వాళ్ళ ఆలన పాలన అంత తల్లిదండ్రుల అంతలాగా ఎవరు చూసుకోరు కదా. ఈ అమ్మాయి అదే ఊర్లో ఉండే వేరే అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుంది. వీళ్ళకి మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి బాబు అయితే పుట్టినమాట. వాడు ఇప్పుడు 9 నెలలు ఉన్నాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మరి ఏం గొడవ పడ్డారో బాగా గొడవ పడ్డారంట. ఈ అమ్మాయి ఉండి బాగా మనస్తాపానికి గురై చనిపోవాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఇంట్లో ఎవరు లేని టైంలో ఊరేసుకుందనమాట. ఊరేసుకున్న టైంలో వాళ్ళ మామయ్య వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళైతే చూసిరు. వాళ్ళ మామయ్య చూసి మేబీ గట్టిగా అరిచి అందరిని అయితే పిలుచుకొచ్చిండనమాట. డోర్ గీళ్ళు అంతా పలగొట్టి అమ్మాయిని కొన ఊపిరితోటి ఉందంట. కొన ఊపిరితోటి ఉన్న టైంకి తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిరు. ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళిరు. అక్కడ వాళ్ళైతే పట్టుకోలేము అమ్మాయిని, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే అక్కడ నుంచి మహబూబ్నగర్కి తీసుకొచ్చారు. మహబూబ్నగర్లో కూడా పట్టుకోలేమని చెప్పి హైదరాబాద్కి పంపించారు. హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పారంట. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయింది, ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పేసారంట. చెప్పేస్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మహబూబ్నగర్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినాక ఆ రోజు నైట్ ఏమో ఇంకా అమ్మాయి చనిపోయింది. ఇంకా అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉండి భార్యాభర్తలు దేని గురించి గొడవ పడ్డారో తెలియదు, ఇట్లా వేసింది మా చెల్లి అని చెప్పేసి కేసు అయితే పెట్టిండు. కానీ అమ్మాయిది ఫోటో వేసిరు. చాలా చిన్న ఏజే ఉంది, పెద్ద ఏజ్ కూడా లేదు. 9 నెలల బాబు ఉన్నాడు. కొంచెమన్నా సరే ఆలోచించి ఉండాల్సిందే కదా. వాడి కోసం అన్నా సరే ఉండాల్సిందే కదా. పిల్లల కోసమైనా సరే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి. గొడవలు ప్రతి ఫ్యామిలీలో గొడవలు అవి జరుగుతూనే ఉంటాయి. కరెక్టే, భరించలేని తట్టుకోలేనంత గొడవలు కూడా జరుగుతాయి. అట్లాంటి టైంలోనే మన పిల్లల ముఖమును చూసి మనం ధైర్యంగా నిలబడి మన పిల్లల భవిష్యత్తును ఒక మంచి పొజిషన్లో పెట్టడం కోసమైనా బతకాలి. దేవుడు మనకి అదే ఒక బాధ్యత ఇచ్చిండు అనుకోవాలి. ఈ గొడవలు ఇవంతా వదిలేసి మన పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టడమే అదే మన బాధ్యత అనుకోనైనా సరే బతకాలి. ఇట్లా చచ్చిపోకూడదు.